నేను నైట్ షిఫ్ట్ చేసి మార్నింగ్ 9:30కి లేచాను. మా ఆయనకి పూరి ఇష్టమని పూరి చేయడం స్టార్ట్ చేశాను. అరౌండ్ 1 ½ అవర్ అయితే పట్టింది. ఇంకా సింక్‌లో గిన్నెలు అన్నీ చూసి ఎక్కడలేని ఉత్సాహం తెచ్చేసుకొని క్లీన్ చేద్దామని స్టార్ట్ చేశాను. అలా విమ్ జెల్ ఒక డబ్బాకేసేసుకొని ఇంకా మొత్తం కడిగేస్తున్నాను. గిన్నెలన్నీ నీట్‌గా వాటర్‌తో కడిగేసి అన్నీ బుట్టకేసి పెట్టేశాను. ఇంకా సింక్ క్లీనింగ్. ఈ సింక్ క్లీనింగ్ అయితే సింక్‌లో గిన్నెలు లేకపోతే ఎంత ప్రశాంతంగా ఉంటుందో మనసుకి. అలా అన్నీ ఒకసారి క్లీన్ చేసినవన్నీ చూసుకొని ఇంకా బట్టలేసేద్దామని వాషింగ్ మిషన్ దగ్గరికెళ్ళాను. ఇంక అలా ఉన్న బట్టలన్నీ ఏసేసాను. మోస్ట్‌లీ నేను థర్స్‌డే, ఫ్రైడే బట్టలేసేస్తాను. ఎందుకంటే వీకెండ్ కొంచెం ప్రశాంతంగా ఉండొచ్చు కాబట్టి. సో, అలా బట్టలన్నీ ఏసేసాను. ఇంకా బట్టలన్నీ అయ్యేలోపు ఇల్లంతా చిమ్మేద్దామనేసి స్టార్ట్ చేశాను. సో, అలా ఇల్లంతా చిమ్మేసి మొత్తము ఇల్లంతా చిమ్మేశాను. ఈలోపు బట్టలు కూడా అయిపోయాయి. ఇంకా బట్టలన్నీ తీసేసి ఆరేద్దామనేసి ఇంక బకెట్‌కేసుకున్నాను బకెట్లన్నీ. తీసుకెళ్ళి బయటికెళ్ళాను. ఆల్రెడీ నేను ఆరేసిన బట్టలున్నాయనమాట. సో, ఆ బట్టలన్నీ తీసేసి ఒక సంచికేసేసి ఆ సంచి అంతా తెచ్చి ఇంట్లో పెట్టాను. ఇంకా ఇప్పుడు బట్టలు ఆరేయాలి కాబట్టి ఇప్పుడు బట్టలన్నీ ఆరేసి ఇంట్లోకొచ్చి నిన్నటి బట్టలన్నీ మళ్ళీ ఏమంటారు మడత పెట్టేసి ఇంకా ఇక్కడ ఒక ఈ వీడియో ఇంతే. బాయ్. ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.